హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుందామండి. మనకి శ్రావణ మాసంలో ఈ సంవత్సరం 4 శుక్రవారాలు అయితే వచ్చాయి కదండి. అందులో 2 శుక్రవారాలు అయితే అయిపోయాయి. ఇప్పుడు వచ్చేది 3వ శుక్రవారం అండి. ఆ రోజు పూజా విధానం, పూజ చేసుకోవడానికి శుభ సమయం. ఈ వరలక్ష్మి వ్రతం కుదరని వాళ్ళు, అంటే అనేక కారణాల వల్ల అమ్మాయిలకి కుదరదు కదండి. కుదరని వాళ్ళు ఈ 3వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి శుభ సమయం. ఏ సమయంలో తాంబూలం ఇవ్వాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలో మనం తెలుసుకుందామండి. శ్రావణ మాసంలో మనం శుక్రవారాలు అంటే ఎంతో ఇష్టంగా పూజ అనేది చేసుకుంటామండి. అలాగే మొదటి శుక్రవారం అయిపోయింది, 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకున్నాము. ఇప్పుడు వచ్చేది 3వ శుక్రవారం అండి. 3వ శుక్రవారం మనకి ఆగస్టు 23వ తారీఖున అయితే వచ్చిందనమాట. ఆ రోజు తిథి ఎలా ఉంది, తిథి మనకు నక్షత్రం ఏంటో నేను మీకు డీటెయిల్గా చెప్తానండి. నా వీడియో మీరు పూర్తి దాకా చూడండి. ముందుగా మనం 3వ శుక్రవారం రోజు ఇలాగ గుమ్మాలకి పసుపు కుంకుమ ముగ్గుతో అలంకరించుకోవాలండి. అలంకరించుకున్న తర్వాత మనం పూజా విధానం అనమాట. పూజా గదిలోనే మనము పీట అనేది పెట్టుకొని అక్కడ ఒక బౌల్లో, అంటే ఒక గిన్నెలో మనము కాయిన్స్ అనేది తీసుకొని దానిపైన అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలండి. పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలన్నమాట. లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టుకొని మనం పూజ చేసుకోవాలండి. మనము దీపారాధన చేసుకొని ముందుగా ఆ దీపారాధనకి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం అమ్మవారికి పూజ చేసుకోవాలండి. దీపారాధన ఎన్ని వెలిగించుకోవాలని చెప్పి డౌట్ ఉంటుందండి మన దగ్గర. మనం మినిమం 2 అయితే వెలిగిస్తాము, దాంతోపాటు 3, 4 అయినా సరే మనము దీపాలను వెలిగించుకోవచ్చు. ఇలాగ వెలిగించిన తర్వాత అమ్మవారి అష్టోత్తరం చెప్పుకుంటూ లేదా అమ్మవారి మంత్రం చెప్పుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి. ఆ రోజు అమ్మవారిని మనము కాయిన్స్ పైన అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేసుకోవాలి. స్వామివారికి నైవేద్యం మనం ఏమైనా సరే స్వీట్ కానీ లేదా పాలు ఎచ్చబెట్టి చల్లార్చిన తర్వాత దాంట్లో కొద్దిగా పంచదార వేసి అది అమ్మవారికి నైవేద్యంగా కూడా మనం సమర్పించవచ్చు. లేదనుకుంటే ఇలా పరవన్నం కానీ పులిహార కానీ అమ్మవారికి, లేదా ఫ్రూట్స్ అయినా సరే మనము అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు అండి. మనకి వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు 3వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే వాళ్ళ పూజా విధానం అండి. ముందుగా వాళ్ళు కలశం పెట్టుకొని కలశం ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకోవాలండి. మాకు కలశం లేదండి అనుకున్న వాళ్ళైతే నార్మల్గా అమ్మవారి ఫోటో పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా సరే బంగారాన్ని పెట్టుకొని ఆ బంగారానికి కొంచెం పసుపు కుంకుమ అనేది ఒక చుక్క పెట్టి ఆ బంగారానికి పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఆ రోజు తాంబూలం ఇవ్వచ్చా అండి, మేము ఇలాగ కలశం పెట్టలేదు కదా అనుకుంటే అలా ఏం లేదండి. ప్రతి శుక్రవారం, ఏ శుక్రవారం అయినా మన ఇంటికి ముత్తైదు వస్తే వాళ్ళకి బొట్టు పెట్టి మనము జాకెట్ ముక్క కానీ లేదంటే తాంబూలం కానీ వాళ్ళకి ఇవ్వచ్చండి. తాంబూలం అంటే తమలపాకులు, 2 అట్టిపళ్ళు, లేదంటే మన దగ్గర ఏ కాయ ఉంటే అది 2 ఒక్కలు పెట్టి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎలాగో కుంకుమ బొట్టు పెడతాం కదా, ఇలాగ మనము వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. మనకి శ్రావణ మాసంలో 3వ శుక్రవారం అండి, ఆగస్టు 23వ తారీఖున వచ్చింది. మనం పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మనకి ఆగస్టు 23 శుక్రవారం రోజున వచ్చిందండి. ఉదయం వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళైతే, వరలక్ష్మి వ్రతమే కాదండి పూజ చేసుకున్న వాళ్ళు కూడా, ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8:30 వరకు మంచి ముహూర్తం ఉందండి. తిరిగి సాయంత్రం 4:40 నుంచి సాయంత్రం 5:45 లోపు అయితే మంచి ముహూర్తం ఉందండి. ఉదయం ఆ సమయంలో పూజ మొదలుపెట్టి మనము తర్వాత పూజ అయినా సరే చేసుకోవచ్చండి. ఇలాగ మనకి మంచి సమయంలో పూజ అనేది మొదలు పెట్టుకోవాలన్నమాట. మనకి ఆగస్టు 23వ తేదీన తిథి వచ్చేసి చవితి అండి. పగలు 3:27 వరకు ఉంటుంది. తదుపరి పంచమి అనమాట. నక్షత్రం వచ్చేసి రేవతి అండి. రాత్రి 1:47 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం మొదలవుతుందండి. మనకి ఆ రోజు రాహుకాలం వచ్చేసి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుందండి. యమగండం వచ్చేసి మధ్యాహ్నం 3 నిమిషాల నుంచి 4:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం 8:24 నుంచి 9:12 వరకు ఉంటుందండి. ఆ రోజు పగలు 12:24 నుంచి 1:12 వరకు అయితే దుర్ముహూర్తం ఉందండి. కాబట్టి మనకి మంచి సమయంలోనే పూజ అనేది చేసుకోవాలండి. శుభ సమయం అండి. మనకి 6 నుంచి 8 లోపు పూజ, అంటే దీపారాధన చేసుకొని తర్వాత మనము నైవేద్యాలు అన్నీ రెడీ చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి సాయంత్రం పూట కూడా ఆ సమయంలో ఒక్కరికి తాంబూలం ఇచ్చి తర్వాత అయినా సరే, టైం అయిన తర్వాత అయినా సరే మనకి ముత్తైదులను పిలుచుకొని తాంబూలం అనేది ఇవ్వచ్చండి. ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు చేసుకునేటప్పుడు పూజ విధానం అండి. ముందుగా కలశం ఇలా పెట్టుకొని కలశంలో కొద్ది నీళ్ళు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, కాయిన్ వేసి
మనకి కలశం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని ఇలాగ పూజ అనేది చేసుకోవాలండి. ముందుగా గణపతి పూజ చేసుకొని గణపతికి మనం బెల్లం కానీ వడపప్పు కానీ నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత మనం పెట్టుకున్న నైవేద్యాలన్నీ సమర్పించాలండి. ఇలాగా మనము వరలక్ష్మి వ్రతం రోజు పూజా విధానం, శుభ సమయం, మనకి 3వ శుక్రవారం రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలో అన్నీ తెలుసుకున్నారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.